ముందుగా జై భీమ్. చూసిండ్రు కదా వీడియో. మరి ఇలాంటి పోస్టులు పెట్టి మరి ఇలాంటి ఘటనలు ఎదుర్కొనే బదులు ఫస్ట్ ఆలోచించాలి. ఆ మహనీయుల చరిత్ర అది కాదు, తెలుసుకో ఫస్ట్. ఎందుకంటే చాలామంది మనవాదులు చేస్తున్నటువంటి కుట్ర ఇది. అంతేగాని ఆ మహనీయులంతా సమానమే. మహనీయులంతా ఆ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి తమ సమాజం కోసం పోరాటం చేసిండ్రు, కానీ ఏ వర్గానికో ఏ మతానికో సంబంధించి పోరాటం చేయలేదు. వాళ్ళు ఆ రోజు అట్లా అనుకుంటే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉండేవాళ్ళం కాదు, ఇట్లా మాట్లాడే వాళ్ళమే కాదు. వాళ్ళ త్యాగం ఉన్నది కాబట్టి మనం ఇట్లా మాట్లాడుతున్నాము, ఇంత మంచిగా ఉంటున్నాము. దాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేగాని అది వాళ్ళ చరిత్రని చెరిపేయాలని చూస్తే ఖబర్దారు మనవాదులారా, మీకే చెప్తున్నా. వాళ్ళ చరిత్రని చెరిపేస్తే చెరగని చరిత్ర ఉన్నది. వాళ్ళ చరిత్రని తాకలేరు. వాళ్ళ చరిత్ర ఒక వర్గానికి ఒక మతానికి కాదు, వాళ్ళ చరిత్ర దేశానికే ఉన్నది. అందుకే వాళ్ళ చరిత్రలో మనము ఇంత స్వేచ్ఛగా ఉండి మళ్ళీ వాళ్ళ చరిత్రని చెరిపేయాలని చూస్తే ఇది నీకు ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను. అంతేగాని ఆ రోజు శివాజీ మహారాజు గారు మరి విదేశాల నుండి వచ్చినటువంటి ముస్లింలను ఊచకోత కోసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 300 కోటలు సాధించుకున్నటువంటి ఘనత శివాజీ మహారాజు గారిది. మరి బాబాసాహెబ్